హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నా. మ్యారినేట్ చేసుకోవడానికి పెరుగు, పసుపు, ఉప్పు, తగినంత కారం, తగినంత గరం మసాలా, తగినంత మటన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నేనైతే ఆయిల్ వేసుకున్నా. నాకైతే రెడ్ కలర్ కావాలి. కొంచెం మన కారం ఏ కలర్లో ఉంటుందో సేమ్ అదే కలర్లో అయితే వస్తుంది. నేనైతే ఆయిల్ వేసుకుని మ్యాగ్నేట్ చేసుకుంటా. నిమ్మకాయ వేసుకోలేదు. నిమ్మకాయ ఇష్టమైన నిమ్మకాయ వేసుకోండి. మ్యాగ్నేట్ చేసుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం మసాలా అయితే ముక్కకు బాగా పడుతుంది. ప్లేట్ పెట్టేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. నేనైతే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడైనాక సాజీరా, బిర్యానాకు, చెక్క, మొగ్గ పువ్వు, విలాచి వేసుకొని వేయగా పచ్చిమిరపకాయలు వేయించగానే చిటపటలాడాక ఉల్లిపాయలు, బాగా వేగాక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకున్నాక చిటికెడు పసుపు వేసుకొని ఇంకో 10 నిమిషాల పాటు వేగించి మీడియం ఫ్లేమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించి మసాలాలు పట్టించిన మ్యారినేట్ చేసిన మటన్ని ఇప్పుడు నాకు ఈ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, నేనైతే మటన్ వేసుకుంటున్నా. మటన్ వేసుకొని బాగా కలిపి మగ్గాక మటన్లో ఉన్న ఉప్పు, కారం, మసాలాలు అన్నీ మటన్కి బాగా పడుతుంది. నిదానంగా కుక్ అవ్వాలి. దీన్ని హై ఫ్లేమ్లో పెడితే మాడిపోద్ది. ఇప్పుడు వాటర్ వచ్చింది చూడండి. ఆ వాటర్ వచ్చినప్పుడు అన్ని మసాలాలు పట్టి మటన్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. అప్పుడు మనం ఏ ఫ్లేవర్ కావాలని, ఏ టేస్ట్ కావాలన్నా అప్పుడు వస్తుంది మనకి. అప్పుడు వరకు రాదు. పచ్చివాసన పోయేంత వరకు అయితే మగ్గించాలి మటన్ అయితే కంపల్సరీ. తగినంత వాటర్ పోసుకొని ముక్క మొలిగేలాగా కుక్కర్ పెట్టేస్తాను. నాకైతే సరిపడా పోసుకున్న వాటర్. కుక్కర్ మూత పెట్టి 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ అయితే అవ్వాలి. నాకైతే 8 విజిల్స్ వేయించుకున్నాను నేను మటన్ కర్రీకి. కర్రీ అయితే నాకు రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటున్నా. కొంచెం దగ్గర పడేటట్టు నేను కొంచెం ఇంకా మటన్ మసాలా యాడ్ చేసుకున్నా. కొంచెం గ్రేవీగా వస్తుంది, జ్యూసీగా. ఫైనల్గా అయితే నాకు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే రాగి ముద్ద చేసుకుంటున్నా. 1 కప్పు బియ్యానికి 4.5 కప్పులు వాటర్ పోసుకొని ఒక పొంగు వచ్చాక మళ్ళీ మూత పక్కన పెట్టుకొని 1 గ్లాసు రాగి పిండి బియ్యంలో పొంగు వచ్చాక 1 కప్పు బియ్యంకి 1.5 వేసుకోవచ్చు. రాగి పిండి 1 వేసుకోవచ్చు. సరిపడంతా మనం వేసుకొని కలపకుండా ఆ పిండి మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అలా ఉడకనివ్వాలి. ఉడికాక పైకి వచ్చాక అప్పుడు మనం తీసి పక్కన పెట్టుకొని దాన్ని కొంచెం చల్లారాక, మరీ చల్లారకుండా వండకూడదు, మరీ వేడిగా వండకుండా నాప్కిన్తో తీసుకొని పట్టుకొని గట్టిగా పప్పు కొద్దితో కానీ ఏమన్నా గట్టితో కానీ మ్యాగ్నేట్ చేసి కొంచెం వేడివేడిగా
వేడి నెయ్యి కలుపుకొని బాక్స్లో నెయ్యి పోసుకొని కొంచెం నెయ్యి అయితే చేతికి రాసుకొని ఉండలు చుట్టేసుకొని అది రౌండ్ షేప్లో వచ్చేటట్టు మనం బాక్స్లోనే తిప్పేసుకుంటే రాగి ముద్ద అయితే రెడీ. ఫైనల్గా అయిపోయి హాట్ ప్యాక్స్లో పెట్టేసుకొని రాగి ముద్దలు మటన్ కర్రీ రెడీ. ఈ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టమున్నా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమందికి ఇష్టమో మటన్ కర్రీ బౌల్లోకి తీసుకున్నాను నేనైతే. ఫైనల్గా కొత్తిమీర సర్వ్ చేసుకుని ఇప్పుడైతే నేను టేస్ట్ చూస్తున్నా. వేడి వేడి రాగి మధ్య మధ్య కొంచెం నెయ్యి పోసుకొని మటన్ కర్రీ వేసుకొని తింటే ఉంటుంది. అబ్బబ్బబ్బా, దాని టేస్టే వేరబ్బా. జ్యూసీగా కమ్మగా నెయ్యి కలుపుకొని తింటుంటే ఉంటుంది. దీని టేస్టే వేరే నెక్స్ట్ ఉంటుంది. మటన్ కర్రీ రాగి ముద్ద అంటే నెక్స్ట్ లెవెలే, ఇంకా దీనికి మించింది ఏదీ లేదు. సూపర్ అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కానీ నచ్చితే